కోసం చేసేటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఆర్గనైజర్స్ సంబంధించి మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం ఏం చేసినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజర్స్ మాత్రమే ఇన్వైట్ చేసినాం. తర్వాత శాంతి కమిటీ పెడితే బాగుంటుందని చెప్తే మళ్ళీ శాంతి కమిటీలను కూడా రమ్మని చెప్పినాం. అయితే అది ఆర్డీఓ గారి లెవెల్లో డిఎస్పీ గారి లెవెల్లో మళ్ళీ ఒకసారి కండక్ట్ చేద్దామని చెప్పినారు. అందుకని శాంతి కమిటీలు వచ్చిన వాళ్ళు ఉండండి, రాని వాళ్ళు రాకుండా మంచిదే. వచ్చిన వాళ్ళు వచ్చినందుకు మంచిదే, రాని వాళ్ళు రాకున్నందుకు మంచిదే. శాంతి కమిటీ వరకు ఆర్గనైజర్స్ మాత్రం కంపల్సరీ మీరు అందరూ ఉండాలి. ఇప్పుడు హుజూర్ నగర్ నుంచి ఎంతమంది వచ్చారు ఆర్గనైజర్స్? మొత్తం మన దగ్గర 493 గణేషులు లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. 493. గరిడేపల్లి, నేరేడ్చర్ల రాలేదు, మఠంపల్లి. మరి మీరందరూ ఎవరు అయితే ఎక్కడ చేదెత్తట్లేదు? పాలకీడు. ఓకే ఓకే, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ ఒక మొత్తం ఉద్దేశం ఏంటంటే గణేష్ సంబంధించి మనము చాలా పవిత్రంగా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ యొక్క పండుగ నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకు బాలగంగాధర్ తిలక్ అనేటువంటి పేరు విన్నారా? టిల్లు కాదు, బాలగంగాధర్ తిలక్. మనం దాని పేరు మార్చి టిల్లు అని పెట్టినాం సినిమాలో చూసి. బాలగంగాధర్ తిలక్ గారు మన యొక్క జాతి ఐక్యతను ముందు పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి అంటే ఒక నినాదం కావాలి. కాబట్టి ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసము ఆయన యొక్క గణేష్ ఉత్సవాలను ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారు. స్వతంత్రం రాకముందు ఏర్పాటు చేసినాడు. దాని ద్వారా ఈ పండుగ రూపంలో అందరం ఒక దగ్గరికి ఐక్యంగా కూడినప్పుడు మన యొక్క దేశం ఎట్లా ఉండాలి, మనం ఎందుకు అణచబడుతున్నాం అనే విషయాన్ని వాళ్ళకి నూరిపోసి తద్వారా జాతీయ భావాల్ని పెంపొందించడానికి ఆ టైంలో దీన్ని ఆయన వాడుకున్నాడు. అక్కడ నుంచి మనకు ఏటేటా ఈ గణేష్ ఉత్సవాలు అనేవి మనకు పెరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఇది మనకు కరెంటులో చూసినట్లయితే, దీనికి ముందు చూసినట్లయితే మనం ఏ పండుగ చేసినా కూడా హిందూ ధర్మాన్ని పాటించేవారు ఏ పండుగ చేసినా కూడా మొదటగా వినాయకుని పూజ చేస్తారు. శివుడు ఒక వరం ఇచ్చినాడు వినాయకునికి. ఏ పండుగ చేసినా నీ పెళ్లి సమయంలో కూడా చూడండి, ఫస్ట్ వినాయకుని పూజ చేసిన తర్వాతనే నీతోని తాళి కట్టిపిస్తారు అయ్యగారు. అంటే గణేషుని పండుగకు అంత ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా మరి గణేష్ అంత ప్రాధాన్యత ఉన్న గణేష్ని మనం స్థాపిస్తున్నప్పుడు అది 3 రోజులకా, 5 రోజులకా, 7 రోజులకా, 9 రోజులకా, 13 రోజులకా మనం పెట్టుకుంటున్నప్పుడు మనం ఎంత నిష్టగా ఉండాలి, మనం ఏమేం చేయాలి అనే విషయాన్ని చర్చించడానికే ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనాం. ఎవరైతే గణేష్ ఐడియల్స్ని విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారో ఇది ఏదో షో కోసమో మోజు కోసమో అందరు చేస్తున్నారనో చేసేది కాదు. పవిత్రంగా 9 రోజుల, 5 రోజుల, 11 రోజుల మనము నిష్టగా ఉండి దేవునికి పూజ చేసి మన కోరికలు అక్కడ పెట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయని ఒక నమ్మకం ఉంది. కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున సూర్యాపేట జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది. అది ఏం పోర్టల్ అంటే, ఎవరైతే గణేష్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారో చేసేవారు ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఆ పోర్టల్లో మొత్తం 11 అంశాలు ఉన్నాయి. మనకు 11 అంశాలు. ఒకసారి మీరు పోర్టల్ని ఓపెన్ చేస్తే తెలంగాణ స్టేట్ పోలీస్ .gov.డాట్ అని వస్తుంది. అది అందరికీ కూడా మేము విలేజ్ గ్రూపులలోను వార్డు గ్రూపులలో కూడా అందరికి పంపడం జరిగింది. దాంట్లో మీరు ఒకసారి ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ ఎవరైతే దానికి పెడుతున్నారో ఆర్గనైజర్ వాళ్ళ పేరు అడుగుతుంది. ఫస్ట్ ఆర్గనైజర్ పేరు, తర్వాత మీరు ఒక యూత్ పేరు మీద పెడితే యూత్ పేరు, ఆర్గనైజర్ ఫోన్ నెంబరు, తర్వాత మీరు పెట్టేటువంటి గణేష్ పెట్టేటువంటి ఏ ప్లేస్లో పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు. ఇప్పుడు మఠంపల్లి మండలం అనుకుంటే మఠంపల్లిలో పెడుతున్నాడా, మఠంపల్లిలో పెడితే ఎక్కడ పెడుతున్నాడు, చర్చ్ కాంపౌండ్ దగ్గర పెడుతున్నాడా లేకపోతే ఇంకో దగ్గర పెడుతున్నాడా,
హుజూర్ నగర్ టౌన్లో అయితే ఎక్కడ పెడుతున్నాడు, మల్లె నగర్లో పెడితే ఎక్కడ పెడుతున్నాడు, మళ్ళీ మన నగర్. దీనికి జియో ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. అట్లాగా మీకు ఖచ్చితంగా మీ ప్లేసు టౌను మీరు పెట్టే ప్లేస్ అడుగుతుంది. తర్వాత మీరు కొన్నటువంటి గణేష్ ఎంత హైట్ ఉంది, 5 ఫీట్ల, 3 ఫీట్ల, 7 ఫీట్ల, 9 ఫీట్ల, 11 ఫీట్ల, 20 ఫీట్ల, ఎన్ని ఫీట్లో ఉందో ఫీట్ కూడా మనం అందులో నమోదు చేయాలి. మరి చాలా వరకు మనం డౌట్ రావచ్చు, మేము ముందే అన్ని ఫీట్లు అనుకోని అది పోయినాక ఏది మంచి కూడా కొనుక్కుంటామని చెప్పని అదొక ఆలోచన ఉంటుంది మీ అందరికీ. ఇట్లా దాన్ని కూడా మనం సొల్యూషన్ చెప్పేయచ్చు. రెండోది ఇప్పుడు నేను చెప్పింది 4 పాయింట్లు అంటున్నాయి. ఇంకొకటి ఏంది, ఎన్ని రోజులు తర్వాత ఇన్స్టాల్ చేస్తావు అంటే ఎన్ని రోజుల తర్వాత నిమజ్జనం చేస్తావు. నిమజ్జనము ఎక్కడ చేస్తావు, ఇమర్షన్ పాయింట్ ఎక్కడ, మట్టపెల్ల, శ్రీశైలమా, విజయవాడనా, ఎక్కడ అనుకుంటున్నారు. రెండోది ఏ వెహికల్లో తీసుకొని పోతున్నావు, డీసీఎమ్మా, లారా, ట్రాక్టరా, ఇవన్నీ దాంట్లో 11 పాయింట్లతోని మీకు ఈ సమాచారం అంతా కూడా పోర్టల్లో నిక్షిప్తమై ఉన్నది. మరి ఎందుకు ఈ సమాచారం, ఏమవసరం అని మనం అనుకున్నప్పుడు మనం ఒకసారి గణేష్ని కనుక మనం ఇప్పుడు నేను చెప్పిన అన్నిటి ద్వారా పోలీస్ పర్మిషన్ తీసుకున్న తర్వాత గణేష్ని పెట్టినాము. మరి పెట్టినప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి, పెట్టి ఇంకా పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుందా? అందరు మీరు ఇంతకుముందు చేసిన వాళ్ళే కదా, ఏమేం చేస్తారు. మనం ఏం చేయాలంటే గణేష్ని ఒకసారి పోలీసు దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత కన్సర్న్ ఏరియాలో నువ్వు పెట్టేటప్పుడు ఆ ఏరియాకు సంబంధించి ఇందాక మీరు మున్సిపల్ నుంచి అశోక్ గారు చెప్పిండ్రు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అక్కడ మీకు ఏదైనా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి సమస్య ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి అని చెప్పినారు. మనం వాళ్ళ యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలి. రెండోది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చెప్పినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్మిషన్ తీసుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి, ఎంత కరెంటు మీరు అక్కడ వాడుకుంటారు, ఎలాంటివి ఉన్నాయి. రెండోది వాళ్ళకంటే పర్మిషన్ కంటే ముందు మీరు ఆ గల్లీలో మీరు వినాయకుని తీసుకొని వెళ్తుంటే ఏమైనా వైర్లు తలుగుతాయా మీకు అనేది ఫస్ట్ మీరు చూసుకోవాలి. నిన్న రామంతపూర్లో జరిగిన సంఘటన ఇట్లా అట్లాంటిదే, వాళ్ళు చూసుకోకపోవడం వల్లనే అది జరిగి అలా చనిపోవడం జరిగింది. మనం పండుగలు పబ్బాలు దేనికోసం చేస్తాం, సంతోషంగా ఉండడానికి, మనకు మంచి జరగడానికి చేస్తాం. కానీ మనకు వచ్చే నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఎట్టి సంబంధం పొరపాటు చేయకూడదు. అందుకే ముందుగానే మేము ఏం చేసినాము, మీ కరెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలవాలని చెప్పని వాళ్ళందరం రమ్మన్నాం. నెక్స్ట్ మీటింగ్లో ఇంకా దాని గురించి ఇంకా మీకు చాలా క్లారిటీగా చాలా సమాచారం ఇస్తాం. ఇప్పుడు మీరు గణేష్ని తీసుకొని పోయిండ్రు, మీ కరెంటు పోయిలు అడ్డు రాలేదు, అంత మంచిగానే ఉంది, అక్కడ గణేష్ని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మరి మీరు ఏం చేయాలి, మనము గణేష్ని పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక పూజారిని మాట్లాడుకుంటాం, అవునా? ఆ పూజారి నీతో పాటు 10-15 మాట్లాడుకుంటాడు. ఆయన టైంకు రాడు. అప్పుడు మనము ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో 1-2 అట్లాంటి పూజారిని మాత్రమే ఎన్నుకోవాలి. తర్వాత మండపం దగ్గర మనం కరెంటు ఏదైతే పెడతామో ఆ కరెంటు పెట్టిన దగ్గర అది ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందా? షార్ట్ సర్క్యూట్ తెలుసు కదా, అది మెరుపులాగా వచ్చేసి ఏమైనా అంటుకునే అవకాశం ఉందా అనేది మనము చూసుకోవాలి. మూడోది, గణేష్ ముంగల మనము దీపారాధన చేస్తాము. దీపారాధన చేసి ముట్టించిపోతాం సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత. అది ఏమన్నా బట్టలకు అంటుకొని ఏమన్నా మొత్తం టెంట్ అంటుకుపోయే అవకాశం ఉందా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ వెరిఫై చేసుకోకుండా మనం కనుక పెడితే ఏదైనా ప్రమాదం జరిగితే వాని మీద వీని మీద దొబ్బి దాన్ని వేరే రకంగా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఉంటుందా ఉండదా? మరి ఏం చేయాలి, ఉండొద్దంటే సీసీ కెమెరా పెట్టుకోవాలి. నువ్వు అబద్ధం చెప్పినా అది అబద్ధం చెప్పదు, అది ఏం జరిగిందో అదే చూపిస్తుంది. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తా. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సేమ్ గణేష్ మండపంలో ఒక ఎలుక వస్తుంది. మనం ఏం చేస్తాం, గణేష్ దగ్గర పండ్లు పెడతాము, స్వీట్లు పెడతాము, పూజ చేసేటప్పుడు రకరకాల ఆహార తిను పదార్థాలు పెడతాం. ఆ పెట్టిన క్రమంలో ఒక ఎలక పిల్ల అటు ఇటు తిరిగి అది ఇంత ఎత్తుకొని పోయి లోపలికి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఫస్ట్ రోజు అయిపోతుంది, 2వ రోజు అయిపోతుంది, 3వ రోజు అయిపోతుంది. 4వ రోజు నాడు అది ఉరికే క్రమంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి దీపారాధన చేసిన తర్వాత ఉన్నటువంటి ఏదైతే దీపం ఉందో, మంట ఉందో, అది ఉల్టా పడ్డాక అక్కడ ఉన్నటువంటి బట్ట కాలుతుంది. బట్ట కాలి ఆ బట్ట కాస్త వాళ్ళు వేసినటువంటి టెంట్ ఏదైతే ఉంటుందో ఈ వీటితోనే వేస్తారు. ఇది మన అల్లికలు ఉంటాయి కదా,
దాంతో వేస్తారు.